హాయ్ హలో నమస్తే దోస్తులు అందరు ఎట్లున్నారు మస్తున్నారులే నేను మీ సౌమ్య ఈరోజైతే కార్తీక మాసం కదా నేను ఇప్పటివరకు టెంపుల్కి వెళ్ళలేదు మండే ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని అనుకుంటున్నాను అక్కడ వ్యూస్ కూడా చూపిస్తాను అయితే ఈరోజు దీపాలు ముట్టించాను పూజ చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు గుడికి వెళ్తున్నాను అక్కడ వ్యూస్ కూడా చూపిస్తాను భీమేశ్వర టెంపుల్ ఇవాళ రాజన్న గుడికి వెళ్దామంటే ఫుల్ రష్ ఉంటారు భీమేశ్వర టెంపుల్ వెళ్తున్నా ఫ్రెండ్స్ మల్లిపోచమ్మ గుడి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతిరోజు తల్లికి బోనాలు తీస్తూ ఉంటారు యాత్రికులు కానీ ఊరు వాళ్ళు కానీ ప్రతిరోజు బోనాలు తల్లికి ఇప్పుడు తీసుకునే ఉంటారు ఈ పనికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అమ్మనే మల్లిపోచమ్మనే ఇప్పుడు మేము ప్రతిరోజు తలుచుకునే దైవం అంటే అమ్మవారే చూడండి బోనాలు ఎంత బాగా చేస్తున్నారు భీమేశ్వర టెంపుల్కి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ మల్లిపోచమ్మ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకు భీమేశ్వర టెంపుల్ వస్తుంది అన్నీ అమ్మవారికి చికెన్ షాప్స్ అమ్మవారికి చికెన్ కానీ మటన్ కానీ ఇక్కడ గుర్తిస్తారు మనం భీమేశ్వర టెంపుల్కి వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇక్కడ వ్యూ ప్రశాంతంగా ఉంది నైట్ టైం కదా 6:30 అట్లా ఆ టైంకి వచ్చాను ఇక్కడ చూడండి ఎక్కువ మంది కూడా లేరు ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది నాకైతే ఎప్పుడు మనసు బాగాలేకున్నా ఒంటరిగా అనిపించిన భీమేశ్వర టెంపుల్కి మాత్రం వచ్చి అక్కడ దేవుని దర్శనం చేసుకొని ఇక్కడ కూర్చుంటాను ఫ్రెండ్స్ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది వెళ్దాం పదండి
ఉసిరి దీపం అయితే పెట్టేసాను ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. ఇటు ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇక్కడ కృష్ణమూర్తిని మనం దర్శించుకుందాం ఫ్రెండ్స్, చూడండి. తర్వాత సైడ్ వెళ్దామని వెళ్తున్నా ఫ్రెండ్స్, కానీ అక్కడ మాత్రం మంకీస్ చాలా ఉన్నాయి. నాకైతే భయం వేసింది, అందుకే ఆయనతో ఇటే వచ్చేసిన ఫ్రెండ్స్. అన్ని కోతులు ఉన్నాయి, భయమే. ఓం నమ శివాయ. మహాదేవ శంభో శంకర. ఇక్కడ చిన్న శివయ్య విగ్రహం ఉంది. కొబ్బరికాయ కొట్టాను ఫ్రెండ్స్, కొబ్బరికాయ కొట్టాను, వత్తులు కూడా కాల్చాను. ఇక్కడ వెలుగుతున్న వత్తులు నేను కాల్చినాయి. నాకు వీడియో తీయరాలేదు కదా ఫ్రెండ్స్, అందుకోసమే కాల్చేటప్పుడు తీయలేదు. ఒక చేతితో ఎట్లా తీయాలి, అందుకే. ఇటు వెళ్దామంటే ఇటు సైడ్ చూడండి మంకీస్ చాలా ఉన్నాయి. నాకైతే ఫుల్ భయం వేసింది, ఎక్కడ పైకి వస్తాయో అని. మేము దేవుని ఎక్కడ వెళ్ళి ఫ్రెండ్స్. జై హనుమాన్. ఓం నమ శివాయ. మోనకు భయ మోరు ఇవి ఘోరంగా ఉన్నాయి. మో నైట్ వచ్చి పోవాలంటే భయం. ఒక పల్లి పట్టిలా ప్యాకెట్ ఉండే, దేవునికి నైవేద్యం పెట్టడానికి అని తీసుకెళ్ళాను. మిగిలినవి అక్కడ కోతులకు పెట్టేశాను ఫ్రెండ్స్. అవి కూడా చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి. మీ ఇంటి దగ్గర కూడా అక్కడక్కడ చిన్న చిన్న పండ్ల చెట్లు పెంచండి ఫ్రెండ్స్, ఎందుకంటే పాపం వాటికి ఏం దొరకట్లేవు. ఇది భీమేశ్వర ఆలయం ఫ్రెండ్స్, చూసారు కదా. మళ్ళీ ఇప్పుడు మనం పెద్ద గుడికి వెళ్దాం, అంటే రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి.